चलो हम ऑलरेडी लास्ट क्लास మనకి కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన ఫార్ములాస్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆ ఫార్ములాస్ ఎలా యూజ్ అవుతాయి చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 మనకి వాట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ A 4,0 and B 8,0. ప్రాబ్లం ఏది ఇచ్చినా కూడా ముందుగా గివెన్ మెథడ్ అంటే గివెన్ ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటే అవుతుంది. గివెన్ పాయింట్స్ వాడు సింబల్ కి ఇచ్చాడు, ఇవ్వకపోతే లెటర్ యూజ్ చేయండి. ఇక్కడ సింబల్ ఆల్రెడీ ఏ బి అని ఉంది కాబట్టి పాయింట్స్ ఇండికేట్ చేసే లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇక గివెన్ పాయింట్స్ ఏంటవి A 4,0 B 8,0. మీరు ఇండికేట్ చేస్తే ఇక్కడ ఫస్ట్ పాయింట్ x1 y1, సెకండ్ పాయింట్ x2 y2. ఇక్కడ కోఆర్డినేట్స్ వస్తే ఏ కోఆర్డినేట్స్ ఉన్నాయి ఇక్కడ y కోఆర్డినేట్ 0, ఇక్కడ y కోఆర్డినేట్ 0 అంటే y1 y2 కాదు రావస్తుంది. కోఆర్డినేట్స్ లో y కోఆర్డినేట్ 0 ఉంది కాబట్టి y కోఆర్డినేట్స్ ఆర్ సేమ్. కండిషన్ ఇక్కడ y కోఆర్డినేట్స్ ఆర్ సేమ్ లేదా ఆర్ ఈక్వల్ అన్న పర్లేదు, సేమ్ అన్న ఒకటే మీకు వస్తుంది. మరి y కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏమవుతుంది? దేర్ఫోర్ ద డిఫరెన్స్ బిట్వీన్ x కోఆర్డినేట్స్. ఇక్కడ నువ్వు ఫార్ములా అప్లై చేయట్లేదు, డైరెక్ట్ గా ఫార్ములా రిటర్న్ చేసేసి AB = x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్ అని యూజ్ చేయట్లేదు. ఎందుకు యూజ్ చేయట్లేదంటే ఆల్రెడీ y కోఆర్డినేట్ ఈక్వల్. మరి y కోఆర్డినేట్ ఈక్వల్ అవుతుంది 0 - 0 వరకు 0 అంటే అలా వాల్యూ కౌంట్ చేయట్లేదు కాబట్టి ఇంకా మనకి ఏ వాల్యూ కావాలి? ఇక్కడ ఓన్లీ x వాల్యూస్ కావాలి. దేర్ఫోర్ ద డిఫరెన్స్ బిట్వీన్ x కోఆర్డినేట్స్ కాబట్టి ఏం చేయాలి? డిస్టెన్స్ ఉన్నాయి. ద డిస్టెన్స్ బిట్వీన్ A and B is సింబల్ ఏంటి? AB = మోడ్యులస్. ఇక్కడ x కోఆర్డినేట్స్ కాబట్టి ఫార్ములా ఇక్కడ x2 - x1 ఆర్ x1 - x2 ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మనం x2 - x1 కాదు, x1 - x2 కూడా యూజ్ చేయొచ్చు. మరి x2 ఎంత ఉంది వాల్యూ? x2 వాల్యూ ఎంత? 8 - x1 వాల్యూ ఎంత? 4. therefore 8 - 4 ఎంత? 4. the distance ఎంత ఉంది ఇక్కడ? therefore distance AB కూడా ఎంత ఉంది? 4. ఇక్కడ యూనిట్స్ అవసరం లేదు, ఒకలా ఇచ్చే సెంటీమీటర్ ఇచ్చాను అనుకోండి, సెంటీమీటర్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇవ్వలేదు కనుక నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి. A and B are two points given by 8,3 -4,3. find the distance between A and B. ఏ ఫార్ములా అయితే ఏ సబ్సెట్ లో కూడా మీరు చేయవలసింది ఒకసారి గివెన్ లో ఇచ్చేది చూడాలి సార్. గివెన్ లో 8,3 - 4,3. మరి 8,3 - 4,3 అంటే ఏమవుతుంది? ఇక్కడ x y కోఆర్డినేట్ ఈక్వల్ ఇక్కడ కూడా మరి y కోఆర్డినేట్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఫార్ములా అప్లై చేసి చెప్తుంటే సార్ గివెన్ పాయింట్స్ A ఎంత 8,3, B పాయింట్ -4,3. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి సింబల్? x1 y1, సెకండ్ పాయింట్ సింబల్ ఏంటి? x2 y2 యూజ్ చేస్తే ఇక్కడ ఏ కోఆర్డినేట్ ఈక్వల్ ఉంది? ఇక్కడ కూడా y కోఆర్డినేట్ ఈక్వల్. మరి y కోఆర్డినేట్ ఈక్వల్ కాబట్టి y కోఆర్డినేట్స్ ఆర్ సేమ్. మరి y కోఆర్డినేట్స్ ఆర్ సేమ్ అంటే ఏమవుతుంది? ద డిఫరెన్స్ బిట్వీన్ x కోఆర్డినేట్స్. ద డిస్టెన్స్ బిట్వీన్ అంటే ఏమవుతుంది? డిఫరెన్స్ బిట్వీన్ ఏంటి? x కోఆర్డినేట్స్. therefore the distance between A and B is ఫార్ములా చూడండి. A and B is అన్నప్పుడు AB వస్తుంది. సింబాలిక్ ఏంటంటే AB అంటే మీనింగ్ ఏంటి? ద డిఫరెన్స్ బిట్వీన్ A and B. డిఫరెన్స్ అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే అది డౌట్ వస్తుంది. డిస్టెన్స్ వేరు, డిఫరెన్స్ వేరు.
డిఫరెన్స్ ఓన్లీ సబ్ట్రాక్షన్. డిస్టెన్స్ అంటే లెంత్ వాల్యూ, డిస్టెన్స్ అంటే లెంత్ వాల్యూ కాబట్టి దట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే ఏమవుతుంది సింబాలిక్ ఏబి. ఏబి ఇది కూడా ఏమవుతుంది మాడ్యులస్ x2 మైనస్ x1. అయితే ఇక్కడ కొంచెం ప్రాసెస్ చాలా చూసుకోవాలి. ఇక్కడ x2 వాల్యూ నెగిటివ్ ఉంది, x1 వాల్యూ పాజిటివ్ ఉంది కాబట్టి ఒకసారి చూడండి ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే మాడ్యులస్ ఇది కూడా మాడ్యులస్ x2 వాల్యూ ఎంత ఇక్కడ -4 మైనస్ x వాల్యూ ఎంత ఇక్కడ 8 x వాల్యూ 8 ఉంది. ఒకసారి అడిషన్ చేస్తే ఏమవుతుంది చూడమ్మా, రెండు కూడా నెగిటివ్ వాల్యూస్, 2 వాల్యూస్ నెగిటివ్ కాబట్టి ఏమవుతుంది అడిషన్ చేసి నెగిటివ్ సింబల్ వేయాలి. అడిషన్ చేసాను 4 + 8 ఎంత 12. కానీ ఇక్కడ మాడ్యులస్ లో నెగిటివ్ ఉంది. మాడ్యులస్ ఎందుకు అప్లై చేస్తున్నాం, డిస్టెన్స్ అనేది ఆల్వేస్ పాజిటివ్, డిస్టెన్స్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ ఏమవుతుంది అక్కడ సింబల్ పాజిటివ్ రావాలి. మరి ఇక్కడ మాడ్యులస్ లేదనుకుంటా కదా, మాడ్యులస్ అప్లై చేయాలి, అప్లై అవుతుంది ఇక్కడ నెగిటివ్ వచ్చింది. కానీ నెగిటివ్ ఎప్పుడు డిస్టెన్స్ వాల్యూ ఉంటుందా, నీకు -2 సెంటీమీటర్ -3 సెంటీమీటర్స్ ఎక్కడ వాడతాం యూజ్ చేయం కాబట్టి ఒకవేళ నెగిటివ్ వస్తే ఆ నెగిటివ్ సింబల్ పాజిటివ్ చేయడానికి ఏది యూజ్ అవుతుంది మాడ్యులస్. ఇన్సైడ్ టర్మ్ కల నెగిటివ్ టర్మ్ వచ్చినా కూడా అది ఆ మైనస్ ని పాజిటివ్ చేయడానికి ఏది యూజ్ అవుతుంది ఇక్కడ మాడ్యులస్. దేనికోసం ఏమవుతుంది మైనస్ ఏమవుతుంది ప్లస్ తోటి 12 యూనిట్స్. మాడ్యులస్ అంటే ఎనదర్ గా మైనస్ వస్తుంది, మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది ప్లస్ కాబట్టి దేనికోసం ఏబి కూడా ఎంత వస్తుంది వాల్యూ 12 యూనిట్స్. సింపుల్ గా క్వశ్చన్స్ ఉండవు అంటే ఏంటంటే మీరు ఫార్ములా గురించి ఐడియా లేకపోతే సమస్య రావద్ది. ఈ ఫార్ములా చూడండి ఇక్కడ x y కోఆర్డినేట్ ఈక్వల్ కాబట్టి దట్ డిఫరెన్స్ బిట్వీన్ x కోఆర్డినేట్స్ చేసాం. డిఫరెన్స్ బిట్వీన్ x కోఆర్డినేట్స్ అంటే మాడ్యులస్ x2 మైనస్ x1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏదైనా మనం అప్లై చేసిన ఫార్ములా గా ఏ ఫార్ములా ఏది అప్లై చేస్తామో చూసుకోవాలి సార్. నెక్స్ట్ చూడండి సార్, నెక్స్ట్ క్వశ్చన్ చూసినప్పుడు ఇక్కడ సెకండ్ క్వశ్చన్ అయింది, థర్డ్ క్వశ్చన్ చూడండి సార్. ఎగ్జాంపుల్ 3 మనకి ఏమంటే లెట్స్ ఫైండ్ the distance between 2 points A 4,3 and B 8,6. ఇక్కడ యూజ్ చేసుకుంటే వాడు 2 పాయింట్స్ ఇచ్చాడు, మీరు కంప్లీటింగ్ అంటే యూజ్ చేయవలసింది కదా కంపల్సరీ మనం మెన్షన్ చేస్తాం కాబట్టి గివెన్ దట్ అది గివెన్ పాయింట్స్ జనరల్ మనం యూజ్ చేసే ఫస్ట్ పాయింట్ కాబట్టి ఏమవుతుంది సమ్ పాయింట్ a x1 y1 ఇది కూడా వాడు ఎంత ఇచ్చాడు ఇక్కడ 4,3 అండ్ సెకండ్ పాయింట్ మన సింబల్ ఏంటి b x2 y2 కాబట్టి b x2 y2 8,6. ఫస్ట్ పాయింట్ మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి ద డిస్టెన్స్ బిట్వీన్ a x1 y1 అండ్ b x2 y2 ఈజ్ అని వాడుతున్నాం. అందువల్ల ఆ ఫార్ములాలో ఏదైతే యూజ్ చేసామో ఇక్కడ కూడా ఫస్ట్ పాయింట్ సింబల్ ఏంటి x1 y1, సెకండ్ పాయింట్ ఏంటి ఇక్కడ x2 y2, మిడిల్ లో కామా కంపల్సరీ ఉంటుంది, కోఆర్డినేట్ సెపరేట్ చేస్తే కామా ఉంటుంది కంపల్సరీ. ఇక్కడ x1 వాల్యూ ఏమవుతుంది 4 అవుతుంది, y1 ఎంత అవుతుంది 3 అవుతుంది, ఇక్కడ x2 వాల్యూ ఎంత 8, y2 వాల్యూ ఎంత 6. పొజిషన్ చూడాలి, ఫస్ట్ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్. ఫస్ట్ కోఆర్డినేట్ ఏంటి ఇక్కడ x, సెకండ్ కోఆర్డినేట్ ఏంటి y. అందువల్ల ఫస్ట్ వాల్యూ ఫస్ట్ ఈక్వల్ చేయాలి, సెకండ్ వాల్యూ సెకండ్ ఈక్వల్ చేయాలి. దేర్ x వాల్యూ కూడా వస్తుంది ఇక్కడ 4 వచ్చింది, y1 ఎంత వస్తుంది 3 వచ్చింది, అలాగే x2 వాల్యూ ఎంత 8, y2 వాల్యూ ఎంత 6. ఇది మెన్షన్ చేయవలసిన లేదు, ఒకసారి కంపేరింగ్ కోసం ఉంటుందని. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏమడిగారు డిస్టెన్స్ బిట్వీన్ అన్నాడు కాబట్టి ఒకసారి చూడండి ఇక్కడ ఈక్వల్ ఉన్నాయా, ఇదేమో 4,3 ఇది 8,6. అసలు ఎక్కడ ఎక్కువ ఈక్వల్ కాలేవు. 2 పాయింట్స్ లో ఎక్కడ కూడా x కోఆర్డినేట్ కానీ y కోఆర్డినేట్ కానీ ఈక్వల్ గా లేవు కాబట్టి ఫార్ములా అప్లై చేయాలి. ఏంటో ఫార్ములా ద డిస్టెన్స్ బిట్వీన్ a x1 y1 and b x2 y2 is ఫార్ములా ఏంటి ab ఫార్ములా రిడ్యూస్ చేస్తాను మాడ్యులస్ x2 minus root square of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఫార్ములా రిడ్యూస్ చేసాం అనుకోండి, ఫార్ములా మీద ఐడియా ఉందండి అడిగి కొంచెం ఇంప్రెస్ అవుతాడు, అందుకే లేదు ఫార్ములా కంపల్సరీ రాసుకోవాలి. ఎప్పుడు ఫార్ములా రాశాను ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను, వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది స్క్వేర్ ఆఫ్. ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు కొంతమంది, పాజిటివ్ సింబల్ నెగిటివ్ సింబల్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి వేసేప్పుడు రివర్స్ చేస్తారు. ఇక్కడ x2 అంటే సెకండ్ పాయింట్ చూడాలి, సెకండ్ పాయింట్ అయితే ఇక్కడ 8,
8 మైనస్ మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి ఇలా రాసుకోండి. ఫస్ట్ సెకండ్ పాయింట్ అంతే 8,6 ఫస్ట్ పాయింట్ 4,3 మిడిల్ లో మైనస్ చేయండి. 8 మైనస్ 4 హోల్ స్క్వేర్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఎంత 6 మైనస్ 3 హోల్ స్క్వేర్. మీకు డౌట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ముందు సెకండ్ పాయింట్ రాసుకోవాలి. బి పాయింట్ ఏంటిది x2 y2. నెక్స్ట్ ఏ పాయింట్ ఎంత x1 y1 ఇలా రాసుకుంటే ఇక్కడ మిడిల్ లో సింబల్ ఏంటి మైనస్ ఉంది కాబట్టి 8 మైనస్ 4 6 మైనస్ 3. ఇప్పుడు అప్లై చేయను 8 మైనస్ 4 వాల్యూ ఎంత 8 మైనస్ 4 క్యాన్సిల్ 4 వస్తుంది 4 స్క్వేర్. నెక్స్ట్ 6 మైనస్ 3 ఎంత 3 స్క్వేర్. కొంచెం అలవాటు అయ్యాక ఇలా స్క్వేర్స్ సబ్ట్రాక్షన్ పర్ఫెక్ట్ గా రాసారు ఇంకో నెక్స్ట్ స్టెప్ లో స్క్వేర్ వేసేస్తాం డైరెక్ట్ గా 8 మైనస్ 4 4 స్క్వేర్ ఎంత 16 6 మైనస్ 3 ఎంత 3 స్క్వేర్ ఎంత 9 డైరెక్ట్ గా అప్లై చేసి కావాలి. నెక్స్ట్ స్టెప్ లో ఉన్నామా స్క్వేర్ డాట్ 4 స్క్వేర్ ఎంత 9 4 స్క్వేర్ అంటే 4 4 ఎంత 16 3 స్క్వేర్ అంటే 3 ఎంత 9. ఎడిషన్ చేస్తే స్క్వేర్ ఆఫ్ x స్క్వేర్ ఎంత 25 స్క్వేర్ ఎంత 5. ఇక్కడ డిస్టెన్స్ ఏబి కూడా వస్తుంది 5 యూనిట్స్. ఇక్కడతో ఎగ్జాంపుల్ 3 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామా. ఎగ్జాంపుల్ 4 క్వశ్చన్ చేస్తే show that the points A 4,2 B 7,5 and C 9,7 are 3 points lie on a same line. ఇక్కడ దీనికి ఒక డిటర్మినెంట్ ఏంటంటే లైన్ ఆన్ ఏ సేమ్ లైన్ అంటే మీనింగ్ కోలినియర్. లైన్ ఆన్ ఏ సేమ్ లైన్ అంటే మీనింగ్ ఏంటి కోలినియర్. ప్రూవ్ దట్ కోలినియర్ కూడా అనొచ్చు ఒకసారి. కోలినియర్ అన్న సేమ్ లైన్ అన్న ఒకటే మీనింగ్ వస్తుంది. అంటే ఒక 3 పాయింట్స్ ఒకే లైన్ గుండా పాస్ అవుతే ఆ పాయింట్స్ ఏమంటాం కోలినియర్ అంటాం. 2 పాయింట్స్ అయితే మనకు అవసరం లేదు. 2 పాయింట్స్ ని యాడ్ చేస్తే ఏమవుతుంది లైన్ సెగ్మెంట్. 2 పాయింట్స్ ని యాడ్ చేస్తే లైన్ సెగ్మెంట్. కానీ ఎన్నదర్ పాయింట్ కూడా దాని మీద పాస్ అయ్యిందనుకో ఆ 3 పాయింట్స్ ఏమవుతుంది కోలినియర్. ఒక సర్కిల్ పాస్ అవ్వాలనుకో కోలినియర్ గా పడకూడదు. సర్కిల్ పాస్ అవ్వాలంటే ఎనీ 3 పాయింట్స్ ఉండాలి. పాయింట్ 1 పాయింట్ 2 పాయింట్ 3 ఇలా 3 పాయింట్స్ ఇస్తే ఈ 3 పాయింట్స్ కూడా పాస్ అయితే ఏమవుతుంది సర్కిల్ అవుతుంది. ఇప్పుడు ఒక లైన్ మీద లేకపోతే లేదనుకోండి ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి దీన్ని యాడ్ చేయండి అది లైన్ సెగ్మెంట్. ఎనదర్ పాయింట్ కూడా దీని మీద ఉందనుకోండి సర్కిల్ పాస్ అవుతుంది. అలా కాకుండా అది లైన్ మీద లేకుండా ఎనదర్ పాయింట్ అనుకోండి కంపల్సరీ ఏమవుతుంది పాసింగ్ టు ద 3 పాయింట్స్ అనే సర్కిల్. ఆ పాసింగ్ టు ద 3 పాయింట్స్ అనే సర్కిల్ ఉన్నప్పుడు ఆ లైన్ కూడా ఏదైతే సర్కిల్ ఉందో సర్కిల్ కూడా 3 పాయింట్స్ ఏమవుతాయి పాస్ అవుతాయి. ఇప్పుడు ఇది నాట్ కొలీనియర్ అయితేనేమో సర్కిల్ అవుతుంది. కొలీనియర్ అయితే ఒకే లైన్ కూడా పాస్ అవుతుంది. మరి కొలీనియర్ ఎలా ప్రూవ్ చేయాలి మీకు కొంచెం స్టెప్ బై స్టెప్ ఏది పెట్టుకోతే ఏమవుతుందంటే ఈ స్టెప్స్ ఎంతపెట్టుకు వెళ్ళాక స్లోప్ వేలు కడతారు. స్లోప్ ఆఫ్ ఏబి ఇది ఎక్కడ స్లోప్ ఆఫ్ బీసీ కడతారు. కానీ ఇక్కడ స్లోప్ మోడల్ కాదు ఇక్కడ లెంత్ మోడల్ కావాలి. ఏంటి లెంత్ ఫర్ సపోజ్ టోటల్ వాల్యూ ఎంత నాకు ఏసీ అని ఉంది. టోటల్ వాల్యూ ఎంత ఏసీ. ఇక్కడ ఏంటంటే మీనింగ్ ఇక్కడ ఏసీ అని చెప్పలేము. ఇందులో ఒకసారి ఏసీబీ రావచ్చు ఒకసారి సిఏబి రావచ్చు. ఆడ మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఏం చేయాలి 3 సైడ్స్ ఫామ్ చేయాలి. ఏంటి 3 సైడ్స్ ఏబి నెక్స్ట్ సైడ్ బీసీ నెక్స్ట్ సైడ్ ఏంటి సిఏ ఇలా 3 సైడ్స్ కూడా ఫామ్ చేసి ఈ 3 సెట్స్ లో ఎనీ 2 సెట్స్ యాడ్ చేయండి. ఎనీ 2 సెట్స్ యాడ్ చేస్తే ఫర్ సపోజ్ ఏబి ప్లస్ బీసీ యాడ్ చేసామనుకో ఇది కూడా ఏం రావాలి ఏసీ రావాలి. లేదా ఏబి ప్లస్ సిఏ కట్టావు
ఏబి ప్లస్ సిఏ కొడితే ఇది ఇక్కడ ఎవరు రావాలి బీసీ లేదా ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ కట్టాం బీసీ ప్లస్ సిఏ కడితే ఏమవుతుంది ఏబి ఇలా ఏలో ఈక్వేషన్ సాటిస్ఫై అవుతాయి ఈ త్రీ సైడ్స్ కట్టడంలో ఈ త్రీ సైడ్స్ లో ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ అవ్వచ్చు లేదా ఏబి ప్లస్ సిఏ ఈక్వల్ టు బీసీ అవ్వచ్చు లేదా బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు ఏబి అయితే కంపల్సరీ 3 పాయింట్స్ ఏమవుతాయి సేమ్ లైన్ అవుతాయి ఈ త్రీ కండిషన్స్ లో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అవుతుంది ఏదో కండిషన్ సాటిస్ఫై అయితే అక్కడ 3 పాయింట్స్ ఏమవుతాయి లైన్ అంటే సేమ్ లైన్ మన డిస్టెన్స్ కట్టాలి చూడండి ఒకసారి గివెన్ పాయింట్స్ చూడమ్మా ఏ ఎంత 4, 2 బి 7, 5 అండ్ సి 9, 7 ఇక్కడ మ్యాట్రాయం సింపుల్ గా డిస్టెన్స్ అంటే సమ్ ఆ పాయింట్ ఇంటూ నెక్స్ట్ పాయింట్ ఏబి డిస్టెన్స్ అనుకోండి ఏబి బీసీ డిస్టెన్స్ అయితే బీసీ సిఏ డిస్టెన్స్ అయితే సిఏ అని యూజ్ చేస్తాం ఇక్కడ చల్ ఫస్ట్ ఏబి కడుతున్నాడు ఒక దానికి ఫార్ములా రాయండి అనేది ఫార్ములా అవసరం దాని కలిసి సరిపోద్ది ఫస్ట్ ఏబి ఫార్ములా ఏమని తీసుకెళ్తా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఫార్ములా రీడింగ్ చేసాం ఫార్ములా రీడింగ్ చేసినప్పుడు ఫస్ట్ పాయింట్ కంపల్సరీ అండి x1 y1 ఫస్ట్ పాయింట్ కంపల్సరీ దేని దగ్గర చేస్తుంది x1 y1 therefore x1 y1 అంటే ఏ పాయింట్ అవుతుంది ఏ పాయింట్ ఎంత మనకి 4, 2 నెక్స్ట్ ఏంటి బి పాయింట్ ఎంత మనకి 7, 5 ఇదే పాయింట్ అవుతుంది x2 y2 ఇలా రాసుకున్నాక ఇప్పుడు అప్లై చేద్దాం అప్లై చేస్తే అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ ఎంత 7 మైనస్ x1 వాల్యూ ఎంత 4 హోల్ స్క్వేర్ నెక్స్ట్ y2 వాల్యూ ఎంత 5 మైనస్ y1 వాల్యూ ఎంత 2 హోల్ స్క్వేర్ ఇప్పుడు 7 - 4 ఎంత అవుతుంది 7 - 4 అంటే 3 స్క్వేర్ ప్లస్ 5 - 2 ఎంత 3 స్క్వేర్ 7 - 4 వాల్యూ 3 అయింది 5 - 2 వాల్యూ 3 అయింది కాబట్టి 3 స్క్వేర్ 3 స్క్వేర్ అవుతుంది మరి 3 స్క్వేర్ వాల్యూ ఎంత 9 3 స్క్వేర్ వాల్యూ ఎంత 9 ఎంత 3 స్క్వేర్ వాల్యూ ఎంత 9 ఫైనల్ ఏమవుతుంది చూడండి సార్ ఏమవుతుంది స్క్వేర్ ఆఫ్ 9 + 9 ఎంత 18 9 + 9 ఎంత 18 కానీ 18 అనేది మనం ఉంచడానికి కుదరదు ఎందుకంటే ఇది స్క్వేర్ రూట్ టర్మ్ ఇందులో 9 2 జా కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 9 2 జా మరి 9 స్క్వేర్ రూట్ ఎంత 9 స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 3 అవుతుంది కాబట్టి therefore ab కూడా ఎంత వచ్చింది 3 * √2 నేను 2 రూట్స్ ని క్యాన్సిల్ చేసామా రూట్ ఆఫ్ 9 * 2 ఉంది కదా రూట్ ఆఫ్ 9 * 2 అవుతుంది √9 * √2 రూట్ ఆఫ్ 9 * 2 అంటే అవుతుంది √9 * √2 మరి √10 వాల్యూ ఎంత √10 వాల్యూ 3 √10 వాల్యూ ఎంత 3 ఇంకేముందిగా √2 ఫైనల్ ab కూడా ఎంత వచ్చింది 3 √2 వచ్చింది నెక్స్ట్ ఏ డిస్టెన్స్ కావాలి BC ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంక ఫార్ములా రీడింగ్ చేయాలి ఆల్రెడీ ఉంటుంది మనకి అప్లై సార్ బి పాయింట్ ఎంత బి పాయింట్ 7, 5 సి పాయింట్ 9, 7 ఫస్ట్ పాయింట్ ఏంటి x1 y1 సెకండ్ పాయింట్ ఏంటి x2 y2 ఫార్ములా రీడింగ్ చేస్తే పదండి ఫార్ములా అప్లై చేయండి ఈసారి x2 వాల్యూ ఎంత 9 - 7 9 - 7 హోల్ స్క్వేర్ 9 - 7 whole square next plus 7 - 5 whole square 7 - 5 whole square square root of 9 - 7 ఎంత 9 - 7 value 2 కాబట్టి 2 square plus 7 - 6 కూడా ఎంత 2 square మరి 2 square అంటే ఎంత అవుతుంది 4 plus 4 therefore ఎంత వస్తుంది ఇక్కడ 4 plus 4 అంటే 8 వచ్చింది 8 కూడా ఎలా రాయొచ్చు మనం square root of 4 2 జా స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 4 2 జా ఇక్కడ 8 వచ్చింది 8 లో పర్ఫెక్ట్ వాల్యూ ఉంది కాబట్టి therefore 4 2 జా మరి 4 స్క్వేర్ ఎంత పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ 2 2 2 జా 4 కాబట్టి ఏమవుతుంది 4 కి 2 అయింది బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ స్క్వేర్ రూట్ ఇందులో ఇక్కడ కూడా ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 4 * 2 అంటే స్క్వేర్ రూట్ 4 స్క్వేర్ రూట్ 2 ఆ స్క్వేర్ రూట్ 4 వాల్యూ ఎంత 2 * √2 అది రాని వాళ్ళు చేయవలసిన పని వచ్చిన వాళ్ళు అవసరం లేదు ఇక్కడ మనకి ఏమైంది BC వాల్యూ అయింది నెక్స్ట్ థర్డ్ సైడ్
ఏబి అయింది బీసీ అయింది. నెక్స్ట్ థర్డ్ సైడ్ ఏంటి ఇక్కడ సిఏ. సిఏ ఆర్ ఏసీ ఏది వాడినా పర్వాలేదు, సిఏ ఆర్ ఏసీ వాడినా పర్వాలేదు. ఇక్కడ సిఏ పాయింట్ లో ఫస్ట్ అన్నమా సి పాయింట్ ఏమవుతుంది x1 y1, సి పాయింట్ ఏమవుతుంది ఇక్కడ x1 y1. సి పాయింట్ ఎంత ఉంది, సి పాయింట్ 9, 7. ఇక్కడ సిఏ అనుకోండి, ఎందుకంటే ఒకసారి చూడండి ఇది ట్రయాంగిల్ కాదు. ట్రయాంగిల్ అనుకోండి ఆటోమేటిక్ చేస్తాం. ట్రయాంగిల్ అంటే మేము ఏంటి ఆటోమేటిక్ చేస్తాం. ఏ బిసి లో ఫస్ట్ ఏబి అంటాం, నెక్స్ట్ ఏంటి బిసి, నెక్స్ట్ ఏంటి సిఏ. అది ఆటోమేటిక్ చేస్తాం, ఎందుకు అది ట్రయాంగిల్ ఫార్ములా కాబట్టి. మరి లైన్ లో ఆర్డర్ ఏంటి, ఏ ఎక్కడ ఉంది, బి ఎక్కడ ఉంది, సి ఎక్కడ ఉంది. ఫస్ట్ ఏబి కట్టావు, నెక్స్ట్ బిసి కట్టావు, నెక్స్ట్ ఏం కట్టావు ఏసీ. బ్యాక్ సైడ్ నుంచి రాదు, ఫ్రంట్ నుంచే వెళ్తుంది. ఏబి నెక్స్ట్ బిసి ఇంకా లాస్ట్ ఏంటి ఏసీ అని అనుకుని చెప్పి చేస్తాం తప్ప ఇది ఆటోమేటిక్ చేయం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఏసీ ఇచ్చే ఏసీ. ఏ పాయింట్ ఎంత x1 y1 కాబట్టి ఏ పాయింట్ అవుతుంది అక్కడ 4, 2. సి పాయింట్ ఎంత 9, 7. ఇది ఏమవుతుంది x2 y2. ఫార్ములా చేస్తే x2 x1, x2 పాయింట్ ఎంత 9 మైనస్ x1 ఎంత 4 హోల్ స్క్వేర్ ప్లస్ 7 - 2 హోల్ స్క్వేర్, 7 - 2 హోల్ స్క్వేర్. చూస్తారు అక్కడ ఫస్ట్ ఏసీ కన్నా కాబట్టి ఏసీలో ఏ పాయింట్ ఎంత x1 y1, సి పాయింట్ ఎంత x2 y2 కాబట్టి ఏ పాయింట్ లో x1 y1 ఎంత ఉంది 4, 2 ఉంది, x2 ప్లస్ ఎంత ఉంది 9, y2 ప్లస్ లో 7 ఉంది కాబట్టి 9 - 4, 9 - 4 హోల్ స్క్వేర్, 7 - 2 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 - 4 ఎంత 5 స్క్వేర్, ఇక్కడ 7 - 2 ఎంత 5 స్క్వేర్. మరి 5 స్క్వేర్ ఎంత 25 ప్లస్ ఎంత 5 స్క్వేర్ ఎంత 25. 25 ప్లస్ 25 అవుతుంది 15. 15 రాయొచ్చు 25 2 జార్ 25 2 జార్. మరి 25 స్క్వేర్ ఎంత అవుతుంది 25 స్క్వేర్ వాల్యూ 5 ఇంటూ రూట్ 2. దేనిపై ఏసీ వాల్యూ అవుతుంది ఇక్కడ 5 రూట్ 2. ఒకసారి చూడండి వాల్యూస్ అనేవి. ఏబి ఇది కూడా చెప్తున్నాం ఇక్కడ 3 రూట్ 2. నెక్స్ట్ బిసి ఇది కూడా 2 రూట్ 2. అండ్ ఏసీ వాల్యూ ఎంత వచ్చింది 5 రూట్ 2. ఒకసారి సరిగ్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏబి వాల్యూ 3 రూట్ 2 వచ్చింది, బిసి వాల్యూ 2 రూట్ 2 వచ్చింది, ఏసీ వాల్యూ 5 రూట్ 2. ఈ అన్నిటికన్నా హైయెస్ట్ ఎంత దాన్ని యూజ్ చేయకూడదు, అందులో హైయెస్ట్ అదే కాబట్టి అది యూజ్ చేయకూడదు. ఇప్పుడు చూడండి 5 రావడానికి ఇవన్నీ రూట్ 2లే కదా, రూట్ 2 పక్క పెట్టండి. ఇది 5 ఉంది, ఇక్కడ 3 2 ఉంది, 3 + 2 చేస్తే ఎంత వస్తుంది. అందువల్ల ఏబి ప్లస్ బిసి కట్టండి. ఏబి ప్లస్ బిసి కడితే ఏబి ప్లస్ బిసి కట్టండి. కడితే వచ్చింది ఏబి వాల్యూ 3 రూట్ 2 ప్లస్ బిసి వాల్యూ 2 రూట్ 2. మరి 2 వాల్యూ సెక్షన్ చేస్తే ఎలాగా, ఇది రూట్ 2 ఇది రూట్ 2 ఇక్కడ 3 ఇక్కడ 3 టైమ్స్ అంటమా 2 టైమ్స్ మొత్తం 12 టైమ్స్ అన్ని 5 టైమ్స్ 5 రూట్ 2. ఇక్కడ రూట్ 2 3 టైమ్స్ ఇక్కడ రూట్ 2 2 టైమ్స్ టోటల్ 8 టైమ్స్ వస్తుంది. 3 + 2 ఎంత 5 టైమ్స్ వస్తుంది. ఎంత వాల్యూ 5 రూట్ 2. కానీ 5 రూట్ 2 వాల్యూ దేనికి ఈక్వల్ ఏసీ. నెక్స్ట్ ఇది ఈక్వల్ ఎంత ఏసీ. ఏం కడతా వచ్చింది ఏబి ప్లస్ బిసి ఈక్వల్ వచ్చింది మీకు ఏసీ వచ్చింది. ఏబి ప్లస్ బిసి ఈక్వల్ ఏసీ వస్తుందంటే ఆ పాయింట్స్ అన్ని ఏమవుతాయి లై ఆన్ ద సేమ్ లైన్. దేర్ఫోర్ గివెన్ పాయింట్స్ A, B and C are lie on a same line. Same line ఉన్న స్ట్రైట్ లైన్ ఒకటి వస్తుంది అవునా. चलो नेक्स्ट टाइम जानना मैं ఇక్కడ తో మనకి ఎగ్జాంపుల్ 4 కంప్లీట్ అయింది. నేను ఎగ్జాంపుల్ రాసినప్పుడు ఇక్కడ అండపెట్టవలసిన పని లేదు. గివెన్ పాయింట్స్ A, B, C are lie on same line or collinear. వాడు కొలినియర్ ఇచ్చిన కొలినియర్ రాయండి. కొలినియర్ లేకుండా లై ఆన్ సేమ్ లైన్ అనుకో ఆ విధంగా రాసుకోండి.
ఇక్కడ ఈ పాయింట్స్ అన్ని ఇండికేట్ చేస్తాను లెన్స్ అట్లా రబ్బర్ పని కానీ మీరు ఉండకూడదు. అలా రబ్బర్ పని నాకు అవసరం అవుతుంది. ఎందుకంటే కొంతమంది మీకు కన్ఫ్యూజ్ అయిపోయి ఏ పాయింట్స్ ఎవరైనా తెలియదు వాళ్ళకి. నెక్స్ట్ అన్నమా ఎగ్జాంపుల్ 5 ఉండే example 5 అంటే are the points 3, 2, -2, -3 and 2, 3 form a triangle. మనకి ఏదైనా అప్లై చేయాలంటే వాటి కొలీనియర్ అనుకో కొలీనియర్ మోడల్ చేయాలి. ఫార్మ్ ఏ ట్రయాంగిల్ అంటే ఫార్మ్ ఏ ట్రయాంగిల్ చేయాలి. దేనికైనా కూడా డిస్టెన్స్ వాల్యూ కట్టాలి. మరి డిస్టెన్స్ వాల్యూ కట్టాలంటే ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి. ఏంటిది? సమ్ ఆఫ్ 2 సైడ్స్. కండిషన్ అంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ కి సైడ్స్ ఏమైనా అవ్వాలంటే అక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. ఈ 3 పాయింట్స్ కూడా ఫార్మ్ ఏ ట్రయాంగిల్ ప్రూవ్ చేయాలనుకో సమ్ ఆఫ్ 2 సైడ్స్ ఇస్ గ్రేటర్ దెన్ అనదర్ సైడ్. అంటే సమ్ ఆఫ్ 2 సైడ్స్ అంటే ప్రకటన సైడ్స్ అంటే కదా ఏబి బిసి సిఏ ఇవి 3 సైడ్స్. సమ్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ అంటే సమ్ ఏబి ప్లస్ బిసి వేసాం. ఈక్వల్ చేసినాకో కొలీనియర్ అంటే నాట్ ఫ్రమ్ ఏ ట్రయాంగిల్. నాట్ ఫ్రమ్ ఏ ట్రయాంగిల్ ఎప్పుడు అవుతుంది? ఈక్వల్ వస్తే నాట్ ఫ్రమ్ ఏ ట్రయాంగిల్. మరి ఈక్వల్ కాకుండా నాట్ ఈక్వల్ వచ్చి ఈ నాట్ ఈక్వల్ కండిషన్ కూడా ఉండాలి. ఏంటో కండిషన్? లెస్ దెన్ రాకూడదు అసలు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైడ్ వాల్యూ ఎంత వచ్చిందంటే 2 వచ్చింది, ఈ సైడ్ వాల్యూ 4 వచ్చింది, థర్డ్ సైడ్ వాల్యూ 7 వచ్చింది. మరి థర్డ్ సైడ్ వాల్యూ 7 వస్తే మరి 2 + 4 = 7 అవుతుందా? అవ్వదు. రైట్. మరి ఇంకో కండిషన్ ఏంటి? 2 + 4 = 6 అవుతుంది. కానీ 6 కి 7 కి రిలేషన్ ఏంటి? మరి 6 కి 7 కి రిలేషన్ ఏంటంటే లెస్ దెన్ వస్తుంది రాకూడదు. ఎందుకంటే 2 సైడ్స్ నువ్వు యాడ్ చేసినప్పుడు ఒకవేళ ట్రయాంగిల్ ఫామ్ చేయాలి కదా, ఒక డ్రా చేస్తున్నావు. డ్రా చేసినప్పుడు ఇది సమ్ ఏ పాయింట్ సమ్ బి పాయింట్ తీసుకున్నావు. నువ్వు ఏం చేయాలి? కర్వ్ గీయాలి రౌండ్ తో. మరి కర్వ్ గీసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఫస్ట్ సపోజ్ ఇక్కడ 2 సెంటీమీటర్స్ కొట్టావు, ఇక్కడ నుంచి సమ్ 4 సెంటీమీటర్స్ కొట్టావు. టచ్ అయ్యా. ఎందుకు టచ్ అవ్వలేదంటే ఈ లైన్ డిస్టెన్స్ ఎంత? 7 సెంటీమీటర్. ఈ లైన్ డిస్టెన్స్ 7 సెంటీమీటర్ అయితే ఈ డిస్టెన్స్ ఎంత నీకు? 2 సెంటీమీటర్ ఉంది. ఈ డిస్టెన్స్ ఎంత? 4 సెంటీమీటర్. మరి 2 + 4 ఏమైంది? 7 అవుతుందా? అవుతలేదు. ప్లస్ ఈక్వల్ అయినా కూడా కుదరదు. ఈక్వల్ అయితే అవుతుంది ఇదేమో 2 సెంటీమీటర్, ఇదేమో అంటే ఇక్కడే టచ్ అవుతుంది తప్ప ఈ అప్పర్ వాల్యూలో టచ్ అవుతుంది, లోయర్ వాల్యూ టచ్ అవుతుంది. ఇప్పుడు ఈక్వల్ అయినప్పుడు కుదరదు, ఇది లెస్ దెన్ అయినా కుదరదు. అంటే ఏంటి? ఇది కంపల్సరీ ఏం రావాలి? కండిషన్ గ్రేటర్ రావాలి. ఏం రావాలి కండిషన్? ఇక్కడ ఎనీ సైడ్స్ 2 సమ్ అంటే సమ్ ఆఫ్ ది 2 సైడ్స్ చేసినప్పుడు అనదర్ సైడ్ కి ఏం రావాలి? ఇక్కడ గ్రేటర్ రావాలి. ఇది గ్రేటర్ టు థర్డ్ సైడ్. సమ్ ఆఫ్ ది 2 సైడ్స్ ఇస్ గ్రేటర్ టు థర్డ్ సైడ్. అలా వస్తేనే అది ఏం ఫామ్ చేస్తుంది? ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. కొంతమంది ఎగ్జాంపుల్ ఎక్కించడం కంగారుపై స్ట్రక్చర్ చేస్తారు. ట్రయాంగిల్ డ్రా చేయనప్పుడు వాళ్ళ కంగారు పడి ఇదే ఇక్కడ టచ్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చింది నాట్ ఫామ్ ఏ ట్రయాంగిల్. అలాంటివి కూడా సమ్ చేసేస్తే ఏమవుతుంది? రాదు అసలు. ఇంకా మనం ట్రయాంగిల్ అనలేదు కాబట్టి ట్రయాంగిల్ యూజ్ చేయకూడదు మ్యాటర్ వస్తా. లెట్ ద గివెన్ పాయింట్స్ మరి లెటర్స్ లేవు కాబట్టి లెటర్స్ వాడండి. ఏ 3, 2 బి -2 -3 -2 -3 and సి 2, 3. ఇప్పుడు ఏం కావాలి? డిస్టెన్స్ కావాలి. ఏంటంటే డిస్టెన్స్ ఫస్ట్ వచ్చే డిస్టెన్స్ బిట్వీన్ ఏబి and AB is equal to 40 square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఫార్ములా ఇంటిగ్రేట్ చేసాం. therefore square of ఇక్కడ చూద్దాం ఫార్ములా. ఫస్ట్ ఏంటంటే ఏ పాయింట్ ఏంటి? 3, 2. another point b పాయింట్ ఎంత? -2 -3.
ఫస్ట్ పాయింట్ ఏంటి x1 y1, సెకండ్ పాయింట్ ఏంటి x2 y2. ఫార్ములా వేస్తే అవుతుంది x2 వాల్యూ -2 మైనస్ x1 వాల్యూ 3 హోల్ స్క్వేర్, y2 వాల్యూ -3 మైనస్ y1 వాల్యూ ఎంత 2 హోల్ స్క్వేర్. therefore square root of మరి -2 -3 ఎడిషన్ చేస్తే ఎంత -5 అంటే -5 హోల్ స్క్వేర్. మరి -3 -2 ఎడిషన్ చేస్తే అవుతుంది -5 హోల్ స్క్వేర్. therefore ఏమవుతుంది అంటే మా 5 స్క్వేర్ ఎంత 25, ఈ 5 స్క్వేర్ ఎంత 25, therefore ఎడిషన్ ఎంత 50, therefore 25 5 జా 25, 50 ఎంత 25 2 జా అవుతుంది కాబట్టి 2 25 ఎంత అవుతుంది 50 అవుతుంది. 25 స్క్వేర్ ఎంత 5 into 2. ఇదేంటి AB. నెక్స్ట్ ఏం కావాలి ఇక్కడ BC కావాలి. BC స్క్వేర్ ఆఫ్ ఇంకా ఫార్ములా యూజ్ చేయగలరు కాబట్టి ఫార్ములా రిటర్న్ అలా ఉంది కాబట్టి ఇంకా యూజ్ చేయగలరు. ఒక సర్టెన్ పాయింట్స్ ఏంటో B పాయింట్ ఎంత -2 -3 ప్లస్ C పాయింట్ ఎంత 2, 3. ఇక్కడ కూడా ఫస్ట్ పాయింట్ ఏంటి x1 y1, సెకండ్ పాయింట్ x2 y2. ఫార్ములా ఇక్కడ ఉంది కాబట్టి డీటెయిల్ చేసుకుందాం. కాబట్టి 2 మైనస్ ఆఫ్ -2 బట్ 2 మైనస్ ఆఫ్ -2 అప్లై చేసాను. ఇక్కడ ఫార్ములా రిటర్న్ చేశాను 2 మైనస్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 3 మైనస్ ఆఫ్ -3 3 మైనస్ ఆఫ్ -3. ఒకసారి అలవాటు చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టెప్ లో అది మైనస్ ఆఫ్ రాయట్లేదు. మరి స్క్వేర్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. మరి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 2 ప్లస్ 10 అవుతుంది 4. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్, 2 ప్లస్ 10 అవుతుంది 4 అంటే 4 స్క్వేర్. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్, 3 ప్లస్ 3 ఎంత 6 స్క్వేర్. అదవుతుందమ్మా. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ముందు మల్టిప్లికేషన్ చేశాక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చింది 2 ప్లస్ 10 ఎంత 4 స్క్వేర్ అయింది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్, 3 ప్లస్ 3 ఎంత 6 స్క్వేర్ అయింది. మరి 4 స్క్వేర్ ఎంత 16, 4 4 ఎంత 16. మరి 6 స్క్వేర్ ఎంత 6 6 36. ఎడిషన్ ఎంత చెప్తుందా 50. ఇంకా ఈచ్ అండ్ ఎవరీ స్టెప్ లో మళ్ళీ అన్నిటికీ రాయట్లేదు. ఆల్రెడీ ప్రీవియస్ ఉంటుంది కదా. రూట్ 15 ఎంత 5 రూట్ 2 5 into రూట్ 2. ఏంటది వాల్యూ BC. ఇక్కడ AB అయింది BC అయింది. నెక్స్ట్ ఏంటి ఇక్కడ CA ఆర్ AC. నేను CA కట్టినా పర్వాలేదు AC కట్టినా పర్వాలేదు. స్క్వేర్ రూట్ ఆఫ్ C పాయింట్ 2, 3. నెక్స్ట్ A పాయింట్ 3, 2. ఫస్ట్ పాయింట్ ఏంటి x1 y1, సెకండ్ పాయింట్ ఏంటి x2 y2. ఫార్ములా యూజ్ ఉంది కాబట్టి అప్లై చేద్దాము. 3 - 2 3 - 2 వాల్యూ ఎంత 3 - 2 హోల్ స్క్వేర్, 2 - 3 హోల్ స్క్వేర్. ఇక్కడేమో 3 - 2 హోల్ స్క్వేర్, 2 - 3 హోల్ స్క్వేర్. మరి 3 - 2 ఎంత 1 స్క్వేర్. మరి 2 - 3 ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏమొచ్చిందంటే C పాయింట్ ఎంత 2, 3 ఉంది. C A పాయింట్ ఎంత 3, 2. అప్లై చేస్తే ఏంటి C పాయింట్ ఏమో 2, 3. A పాయింట్ ఎంత ఇక్కడ 50 వచ్చింది. మనం చూడండి ఒకసారి ఎడిషన్ ఒకసారి ఇక్కడ 16 + 36 ఎంత అవుతుంది 52. 52 ఎంత ఇచ్చింది సార్ ఇక్కడ 52 అంటే స్క్వేర్ ఆఫ్ 4 13 జా 4 ఎంత అవుతుంది 13 జా 4 13 జా ఎంత 52 కాబట్టి ఏమవుతుంది 2 into రూట్ 13. నెక్స్ట్ అన్నమా ఇక్కడ -1 హోల్ స్క్వేర్ ఉంది. -1 హోల్ స్క్వేర్ ఇక్కడ చూడండి సార్. ఇక్కడ డౌట్ ఉంది కదా 16 + 36 ఎంత అవుతుంది 50 అవుతుంది. 50 ఎంత 4 13 జా అంటే 4 బై ఎంత అవుతుంది 2 into రూట్ 13. ఇక్కడ చూడమ్మా స్క్వేర్ గా 1 స్క్వేర్ ఎంత 1. ఇక్కడ 1 స్క్వేర్ ఎంత 1 ఫైనల్ ఎంత వస్తుంది ఇది CA వాల్యూ. అయితే మీరు దీని మోడిఫికేషన్ చేసిన పని చేయబడి పర్వాలేదు. ఇక్కడ అదవుతుందా ఎప్పుడైతే ఎడిషన్ చేయడానికి మీకు ఏదైనా యూజ్ఫుల్ గా ఉంటే ఇక్కడ యూజ్ఫుల్ గా లేదు. ఎందుకంటే
ఇక్కడ 5 రూట్ వచ్చింది, ఇక్కడ చెప్తుంది 2 రూట్ 13 ఈక్వల్ కాదు, ఇక్కడ మాత్రం రూట్ వచ్చింది అంటే ఎడిషన్ చేయడానికి ఇక్కడ పాజిబిలిటీ ఉన్నా ఈ రెండింటిలో ఎడిషన్ చేయడానికి పాజిబిలిటీ లేదు. అందువల్ల మీకు కావాల్సిన మెయిన్ వాల్యూ ఏంటంటే రూట్ 50 ని రూట్ 52 ఇక్కడ ఎంత రూట్ 2 అవే కవర్ మెయిన్. ఇప్పుడు సమాధానం రండి, సైడ్స్ ఏమి తెలుసుకున్నాం ఒకసారి. ఏబి ఇది కూడా ఎంత మనకి రూట్ 50 దట్ ఇది కూడా ఎంత 5 రూట్ 2 వచ్చింది. బీసీ వాల్యూ ఎంత రూట్ 52 దాన్ని రాసుకున్నాం 2 ఇంటూ రూట్ 13. నెక్స్ట్ సిఏ వాల్యూ ఇది కూడా రూట్ 2. ఈ రెండింటిలో మనకు పాజిటివ్ ఉంటుంది కాబట్టి ఈ పాజిటివ్ పెట్టుకుంటే సార్ ఏబి ప్లస్ సిఏ కట్టామనుకో ఏమవుతుంది ఇక్కడ 5 రూట్ 2 ప్లస్ రూట్ 2 చూస్తారు సరిగ్గా. ఏబి ప్లస్ సిఏ కట్టే ఎందుకు కట్టాల్సి వస్తుందంటే ఇది ఎలాగ నాటకం ఉంది, ఇక్కడ రూట్ 2 లేదు కాబట్టి ఎడిషన్ చేయడానికి పాజిబిలిటీ లేదు. అందుకే ఏబి వాల్యూ ఎంత 5 రూట్ 2 ప్లస్ సిఏ వాల్యూ ఎంత రూట్ 2. ఒకసారి చూద్దామా, ఇది 5 టైమ్స్ వచ్చింది ఏంటంటే రూట్ 2 టర్మ్ 5 టైమ్స్ వచ్చింది. మరి ఇక్కడ రూట్ 2 టర్మ్ ఏంటి 1 టైం. మరి 5 ప్లస్ 1 ఎంత 6, 5 ప్లస్ 1 ఎంత 6. దీన్ని మరి రూట్ వాల్యూస్ కదా ఈ రెండు కూడా, ఎనదర్ వాల్యూ ఎక్కడేంటి రూట్ ఉంది, ఇది ఎలాగ మనం తీసుకోం కానీ ఇక్కడ రూట్ 52 కావాలి మనకి, ఈ వాల్యూ అవసరం మనకి. ఇది రూట్ 52 ఉంది కాబట్టి ఇది డాట్ రూట్ కింద రాస్తాను, డాట్ రూట్ కింద రాస్తే ఏమవుతుంది 6 రూట్ ఎంత అవుతుంది 6 6 ఎంత 36, 6 6 ఎంత 36 ఇంటూ 2 దేనికి ఫైనల్ ఎంత అవుతుంది 2 36 ఎంత 72 స్క్వేర్ రూట్ 72. ఇక్కడ ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ 52. ఈ స్క్వేర్ రూట్ 72 వాల్యూ ఈజ్ గ్రేటర్ దన్ 2 అనదర్ సైడ్ ఎంత BC అంటే గ్రేటర్ దన్ స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 52 అవుతుంది. ఇక్కడ మనకు వచ్చిందంట స్క్వేర్ రూట్ 72 వచ్చింది, ఇంకా థర్డ్ బ్యాలెన్స్ ఏముంది రూట్ 52 ఉంది. ఈ రూట్ 52 కి రూట్ 72 కన్నా రిలేషన్ అయితే గ్రేటర్ దన్ ఎలాగా ఇది రూట్ 7 ఇది రూట్ 7 ఉంది, ఇది 72 ఇది ఎంత 52 కాబట్టి 70 గ్రేటర్ దన్ 52. అందువల్ల అక్కడ రూట్ 52 వాల్యూ అవుతుంది AB plus CA is equal to root 72 వచ్చింది, is greater than root 52 కాబట్టి ఫైనల్ గా వచ్చింది AB plus CA is greater than BC. అంటే ఏంటి sum of the two sides is greater than third side, is greater than third side is given points form a triangle, therefore given points A, B, C are form a triangle. ఈ మ్యాటర్ కాదు మ్యాటర్ రాసుకోవచ్చు. ఇవన్నీ సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఈ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. అయితే ఈ ఒక్క కాన్సెప్ట్ రైట్ అయిపోయిందంటే కొత్తది. ఇక్కడ ఒకసారి చూడమ్మా, ఇక్కడ ఒక కాన్సెప్ట్ చేశారు, ఒక కాన్సెప్ట్ చేసి మనం రైట్ అంటే కొత్త చెప్పండి అందరూ పడి చేయాలి చెప్పండి. మీకు ఈ ఒక్క సబ్జెక్ట్ ఏంటంటే ఇది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పి వాడు వాల్యూస్ ఇచ్చాడు టెక్స్ట్ బుక్ లోనే. ఏంటంటే వాల్యూస్ ఒకసారి ఇవి పర్ఫెక్ట్ గా వాల్యూస్ కాదు కాబట్టి ఎడిషన్ చేయడానికి లేదు కాబట్టి పాజిబిలిటీ బట్టి వీటికి పాయింట్ వాల్యూస్ ఇచ్చాడు. ఏంటంటే పాయింట్ వాల్యూస్ ఒకసారి 5 into root 2 మరి 5 into root 2 ఎంత 1.414. 5 into root 2 ఎంత అవుతుంది 5 into root 2 వాల్యూ ఎంత 1.414. మరి 1.414 ఎడిషన్ మల్టిప్లికేషన్ ఎంత ఉంది 5 4 that 20 5 1 5 5 plus 2 ఎంత 7 5 4 that 20 2 ఉంది 5 1 5 5 into 2 ఎంత 7.070. అది మనకి ఆల్రెడీ టెక్స్ట్ బుక్ ఇచ్చిన వాల్యూ. అందువల్ల 7.07 ఎలా వచ్చింది మీకు ఐడియా ఉంది కదా. ఇక్కడ రూట్ వాల్యూ ఉంది మన దగ్గర, రూట్ వాల్యూ ఎంత ఇక్కడ 1.414. 5 into 1.414 చేస్తే మనకి వస్తుంది 7.070. ఈ జీరోకి వాల్యూ లేదు కాబట్టి 7.07 ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి రూట్ 52 మనం ఏం చేసాం కదా 2 into root 13 రాసాం. ఆ 2 into root 13 రూట్ 13 వాల్యూ ఉంది మన దగ్గర లేదు కానీ అక్కడ లాగర్ బుక్ చేస్తే ఆ లాగర్ బుక్ లో ఏముంటుంది రూట్ 13 వాల్యూ ఉంటుంది.
ఆ రూట్ 13 ఇంటూ 2 చేస్తే ఫైనల్ వాల్యూ వచ్చింది ఇక్కడ 7.21. రూట్ బి వాల్యూ ఎంత 1.414. ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే ఇక్కడ ఏబి ప్లస్ ఈ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ స్టెప్ ఈ ఒక్కదే దేనికి ఉపయోగపడుతుంది, ఏబి ప్లస్ సిఏ చేయడానికి మాత్రం యూజ్ అవుతుంది. మరి ఎనదర్ వాల్యూస్ ఉన్నాయి కనుక ఎనదర్ ఏంటి ఇంకా BC प्लस CA కట్టండి. BC ప్లస్ CA. మరి BC ప్లస్ CA కట్టండి. BC వాల్యూ ఎంత 152. ఎడిషన్ చేయడం లేదు. BC ప్లస్ CA కట్టాలంటే ఇక్కడ BC వాల్యూ 152 ఉంది, CA వాల్యూ ఎంత 152. ఎడిషన్ చేయడం లేదు కాబట్టి BC వాల్యూ ఎంత ఇక్కడ 7.21 ప్లస్ CA వాల్యూ ఎంత 1.414. ఎడిషన్ చేస్తే వచ్చింది ఫైనల్ వాల్యూ ఇక్కడ 0 ఉంటుంది 7.210 ఇక్కడ 1.414. ఎడిషన్ చేయండి అమ్మా. 0 ప్లస్ 1 అంటే 4, 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 4 ఎంత 6, 7 ప్లస్ 1 ఎంత 8. ఫైనల్ వాల్యూ వచ్చింది 8.624. ఇక్కడ 2 సైడ్స్ ఇచ్చేసాం కదా. అదర్ సైడ్ ఏంటన్నా BCCA వాడాం కాబట్టి BCCA వాడితే ఏమంటే ఏమైంది మరి ఏమి వాల్యూ వచ్చిందా 7.07. మరి 7.07 కి వాల్యూ ఎలా ఉంది ఇక్కడ 8.624 ఎలా ఉంది ఇక్కడ ఇది గ్రేటర్ దాన్ 7.07. therefore కండిషన్ ఇక్కడ BC ప్లస్ CA కడితే ఇక్కడ వస్తుంది గ్రేటర్ దాన్ 7.07 వస్తుంది కాబట్టి therefore BC ప్లస్ CA is greater than AB. సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై. ఇంకా థర్డ్ కండిషన్ ఏంటి AB ప్లస్ BC CA అయింది. ఇక్కడ AB ప్లస్ CA అయిపోయింది, BC ప్లస్ CA అయింది. ఇంకేముంది బ్యాలెన్స్ AB ప్లస్ BC. AB ప్లస్ BC. AB వాల్యూ ఎంత 7.07 ప్లస్ BC వాల్యూ ఎంత 7.21. నెక్స్ట్ చేస్తే ఎంత వచ్చింది 1 ప్లస్ 7 8 పాయింట్ ఇంకా వచ్చింది 2 ప్లస్ 0 0 2 ప్లస్ 0 ఎంత 2 పాయింట్ 7 ప్లస్ 7 ఎంత 14. 7.07 ని 7.21 నెక్స్ట్ చేస్తే వచ్చింది 7 ప్లస్ 1 ఎంత 8 2 ప్లస్ 0 2 7 ప్లస్ 7 ఎంత 14 14.28 వచ్చింది. ఇది గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ ఏమన్నా ఇంకా థర్డ్ వాల్యూ ఎంత 1.414. therefore ఏమవుతుంది ఇక్కడ AB ప్లస్ BC is equal to ఇది గ్రేటర్ వచ్చింది కదా. గ్రేటర్ ఏంటి సైడ్ ఇది సైడ్ సింబల్ ఏంటి ఇక్కడ CA. AB ప్లస్ BC is greater than CA. CA or AS అన్న. therefore three conditions satisfy. ఏంటి ఫస్ట్ కండిషన్ AB ప్లస్ CA, థర్డ్ సెకండ్ కండిషన్ BC ప్లస్ CA, థర్డ్ కండిషన్ AB plus BC is greater than CA got the condition అంటే మనం అప్లై చేస్తున్నదే given points A, B, C are form a triangle. ఎగ్జామ్ లో 3 కండిషన్ యూజ్ చేయాలి. ఒక కండిషన్ అయితే కుదరదు. ఎందుకంటే ఒక కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఎలాగంటే మీకు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కదా. అప్పుడు నేను చెప్పింది ఇందాక నేను 247 ఇచ్చాను కదా. ఈ 247 లో తెలివితేటలు ఏంటంటే సార్ మీరు ఇక్కడ 2 ప్లస్ 4 చేస్తే 7 రాలేదు, కానీ 7 ప్లస్ 4 చేస్తే వచ్చిందే సార్. 7 ప్లస్ 4 చేస్తే 11. మరి 11 వాల్యూ ఈ గ్రేటర్ టు అవుతుంది కదా. సాటిస్ఫై అయిపోయింది. ఎక్కడ అయిపోతుంది అనుకుంటా. మరి ఇంకోటి ట్రై చేసాం. ఇంకోటి ఏంటి 7 ప్లస్ 2 చేసాం. 7 ప్లస్ 2 ఎంత వచ్చింది 9 వచ్చింది. 9 గ్రేటర్ దెన్ 4 అవుతుందా లేదా అవుతుంది. 2 కండిషన్ సాటిస్ఫై. అక్కడితో అయిపోతే నువ్వు సమ్ రాసేసరికి ఏమవుతుంది థర్డ్ కండిషన్ ఉంటుంది. ఇంకా థర్డ్ కండిషన్ ఏంటి 2 ప్లస్ 4. మరి 2 ప్లస్ 4 చేస్తే ఎంత 6. 6 గ్రేటర్ 7 అవుతుందా. 2 కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి. కానీ థర్డ్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి గివెన్ పాయింట్స్ నాట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్. ఎందుకంటే కండిషన్ 3 కండిషన్ సాటిస్ఫై చేస్తేనే ఫార్మ్ ఏ ట్రయాంగిల్. ఎగ్జాంపుల్ ఎంత అయింది? ఎగ్జాంపుల్ 5 కంప్లీట్ అయింది.
చూడమ్మా ఇక్కడ ఎగ్జాంపుల్ 4 కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జాంపుల్ 5 కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ఇదే మోడల్ మీకు ఏమవుతుందంటే ఆల్రెడీ ఇందాక ఎగ్జాంపుల్ 4 చెప్పాను కదా నేను ఆ ఎగ్జాంపుల్ 4 లో మీకు లైన్ ఆన్ ఏ సేమ్ లైన్ చెప్పాను కదా అదే మోడల్ ఒక సమ్మన్ చూడండి ఎగ్జాంపుల్ 7 చూడండి సారీ ఫిగర్ షోస్ ద అరేంజ్మెంట్ ఆఫ్ డెస్క్స్ ఇన్ ఏ క్లాస్ రూమ్ మాధురి మేనా పల్లవి ఆర్ సీటెడ్ at A3,1 B6,4 and C8,6 respectively. Do you think they are seated in a line? Give reason for your answer. ఇందులో మీరు ఇదే మోడల్ ఏంటి ఏబి బీసీ ఏసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నాండి ఈ సమ్ని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దారు. చూడమ్మా ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ 5 మోడల్ మీకు ఎగ్జాంపుల్ సమ్ ఆల్రెడీ చూపించాను అదే సమయంలో ఏం చేయాలి ఏబి వాల్యూని బీసీ వాల్యూని సిఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి దీనికి రిలేషన్ ఫామ్ చేస్తే ఆ తర్వాత దీని గురించి నెక్స్ట్ క్లాస్లో అంటే నెక్స్ట్ క్లాస్లో దీని గురించి డిస్కస్ చేస్తారు సార్ మీరు ఏం చేయాలి ఏబి వాల్యూ బీసీ వాల్యూ సిఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి ఈ 3 సైడ్స్ కి ఉన్న రిలేషన్ ఫామ్ చేస్తే అక్కడ మీకు ఫార్ములా వస్తుంది ఆ ఫార్ములా గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.